కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి శ్రద్ధతో ఈ టీవీ ముందు కూర్చున్నందుకు దేవుని తరఫున ముందుగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రభు కొరకు ఎన్నో పనులు మానుకొని దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ నిలిపేటువంటి మనసు దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫస్ట్ I am very thankful to God given this great opportunity to share this word of God before you. Happily every week in Jesus name. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా మీతో పంచుకున్నందుకు దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికే మనం సిద్ధపడినప్పుడు సాతానుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు పెట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపింప చేయకుండా ఉండటానికి అనేకమైనటువంటి పన్నాగాలు పన్నటానికి సాతానుడు చూస్తూ ఉంటాడు. కానీ ఆ విధముగా కాకుండా దేవుడు సాతానును పారత్రోలి దేవుని యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడటానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కూర్చున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ ప్రేమ కొరకు కృప కొరకు మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. మీ ప్రియ బిడ్డలు ఎన్నో పనులు మానుకొని మీ అందు భయభక్తులు కలిగి మీ వాక్యాన్ని వినడానికి ఈ టీవీ ముందు కూర్చొని నా తండ్రి మీ వాక్యాన్ని వినడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపబడిన నాయన, ఇదిగో నా ప్రభువా, వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారి యొక్క వ్యాధులను స్వస్థపరచండి నాయన, సహాయం చేయండి ప్రభువా. అప్పుల బాధలలో ఉండేటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి, వారి యొక్క సమస్యల నుంచి లేవనెత్తండి నా ప్రభు. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించింది. మీటు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఇచ్చిన మనోళ్ళు పరలోక సంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చాలామంది క్రైస్తవులు లేకపోతే క్రైస్తవేత్తరులు అయితేనేమి ప్రభువుని తెలుసుకుని కూడా వారి యొక్క జీవితాలను పటిష్టముగా అంటే సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అయితే పైకి మాత్రమే భక్తి చూపించుకుని లోపల వారి యొక్క హృదయాంతరంగములు వేరే వేరేగా ఉండి దేవునిని నిజమైనటువంటి పూర్ణమైనటువంటి హృదయంతో దేవునిని ఆరాధించలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ దీన్ని ఏమంటారంటే డిస్గైజ్ అంటారు. డిస్గైజ్ అంటే మారువేషము. మారువేషంతో ప్రభువును స్తుతించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ మారువేషంతో ప్రభువుని ఎవరైతే ఆరాధిస్తారో హృదయాంతరంగములు తెలిసినటువంటి దేవునికి అయిష్టంగా కనబడతా ఉంటుంది. అంటే పూర్ణమైనటువంటి మనసుతోటి నీవు ఆయన్ని స్తుతించితేనే దాని ఫలితాన్ని నీవు అనుభవించగలుగుతావు. అంటే దాని ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాం. పూర్ణమైనటువంటి హృదయంతో దేవునిని ఆరాధించలేనప్పుడు నీవు పైకి మాత్రమే భక్తి గలవాడవని నీవు చెప్పుకుంటగా ఆస్కారం కలుగుతుంది తప్ప నీ హృదయాంతరంగము దేవునికి దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు నీకు కావలసినటువంటి ప్రతిఫలము ఏమి కూడా దొరకదు. మత్తయి సువార్త
5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మనుషులు దీపమును వెలిగించి మంచము క్రిందనైనను పెట్టరు, కానీ అది ఇంట వారందరికీ కనబడుటకై వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఎవరు కూడా ఒక లైట్ని వెలిగించి ఆ లైట్ని ఎవరు కూడా కప్పేరు అని అంటే ఆ వెలుగును ప్రతి వారికి కనబడాలి అనేటువంటి ఉద్దేశం చేత దీపస్తంభం మీద పెడతారు. అంటే దీపస్తంభం అంటే కొంచెం ఎత్తైనటువంటి పనిముట్టు, దాని మీద పెడతారు. దాని మీద పెట్టినప్పుడు ఈ వెలుగు అందరికీ కనబడుతుంది. అంతే తప్ప ఆ దీపాన్ని వెలిగించి ఎవరు కూడా దాని యొక్క లైట్ని రాకుండా దేనితోటి కప్పివేయరు. అలాగే మనుషులు కూడా వారి యొక్క అంతరంగాన్ని, వారి యొక్క హృదయాన్ని దేవునికి తేటతెల్లంగా తెలియచేయబడాలి. అంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటువంటి వ్యక్తులు దేవునికి తెలుస్తుంది, తర్వాత ఇటు ప్రజలకి కూడా తెలుస్తుంది. పలానా వ్యక్తి చాలా భక్తిపరుడురా, దేవుల్లో మంచిగా జీవిస్తూ ఉన్నాడు, అతనిలో ఏ విధమైనటువంటి కల్మషం లేదు, ఎప్పుడు చూసినా సరే ఆయన ప్రార్థన చేసుకోవడం, లేకపోతే దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, ఎక్కువగా చాలామందికి ఉపకారం చేయటము, అనేకమైనటువంటి మంచి కార్యాలలో పాల్గొనడం అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రజలకే. ఆ ప్రకారంగానే ప్రతి వారు కూడా చేయాలని ప్రభువారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ప్రభువారు డైరెక్ట్గా చెప్పేటువంటి మాటలు, ఎవరునూ దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ప్రతి వారికి కూడా వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అలాగే ఆ వెలుగునిచ్చేటువంటి దీపములాగా నీవు ఉండాలి, ఆ మనసు నీకు కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే హీఈస్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి ప్రకారంగా ఆ వెలుగును మనం స్వీకరించి దేవుని యొక్క వెలుగు ఏ రకంగా ఉన్నదో ఆ విధముగానే మనము కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకని మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మనం చెప్పుకున్న మాట. అలాగే మనుష్యులు కూడా మీ సత్క్రియలు ఏ రకముగా ఉన్నాయో, మంచి పనులు ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా మీ సత్క్రియలను ప్రజలకు తెలియచేయనీయుడు. అంటే ఈయన చాలా భక్తిపరుడురా, చాలా మంచిగా దేవుల్లో జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి మంచి మాటను మనం వేసుకోవాలి తప్ప చెడ్డ మాటని ఈ భూలోకంలో మనం వేసుకోకూడదు. 10 మంది నోటంట మంచి అని చెప్పుకునేటువంటి పనులు మనం చేసేటువంటి దానిలో ఉండాలి తప్ప దేవుని యొక్క కార్యకలాపాలని చెడ్డగా చెడగొట్టి, చెడ్డగా మాట్లాడి దైవజనుల పట్ల అనేక రకాలైనటువంటి నిందలు, అపనిందలు వేసినటువంటి జనులు ఈ లోకంలో ఉన్నారు. అయితే వారు కూడా ఏమంటారనంటే మేము చాలా భక్తి పరులు అని చెప్పేసి అంటారు. అయితే నీ భక్తి ఏమాత్రంగా ఉంది, దేవునిలో నీవు ఎంతవరకు ఎదుగుతున్నావు, దేవుని యొక్క దైవజనుల పట్ల ఎంతవరకు నీ యొక్క ప్రవర్తన మంచిగా కనపడుతుంది అనేటువంటి సత్యాన్ని రుజువు చేసుకోవాలి. అంటే మీ సత్క్రియలు ప్రజలకు కనపడేటువంటి విధంగా ఉండాలి. సత్క్రియలు చేయాలంటే చాలా ఉన్నతమైనటువంటి మనసు ఉంటేనే కానీ ఆ సత్క్రియలు, మంచి విషయాలు, మంచి పనులు మనము చేయలేము. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడే ఈ సత్క్రియలు నీలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క పనులకు దూరంగా ఉండటానికి ఆస్కారం కలుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించటం లేదు. ఎంతో కాలంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, వినుమట్టికే వింటున్నావే తప్ప నువ్వేం చేస్తున్నావు,
నీ యొక్క హృదయాన్ని దేవునికి దూరముగా ఉన్నది. పెదవులతో నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు కానీ వారి యొక్క హృదయములు దూరముగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే పెదవులతోటే దేవుని నీవు ఆరాధిస్తున్నావు, యేసుక్రీస్తు వారు గొప్పవాడు అని చెప్పేసి నీవు అంటున్నావు, కానీ నీ హృదయాంతరంగములో నీవు వేరేగా తలస్తా ఉన్నావు. దేవుడే చేయలేదని అనుకుంటున్నావు, నీకు నీవే సంపాదించుకున్నానని అనుకుంటున్నావు, దేవుని యొక్క శక్తి ఇందులో ఏమీ లేదని నీవు అనుకుంటున్నావు. అంటే వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటే దాని అర్థం ఇది. యేసుక్రీస్తు ద్వారా నీవు అనేక రకాలైనటువంటి మేలు ఉపకారాలు పొంది నువ్వేం చేస్తున్నావంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేస్తూ ఉన్నావు. ఇది నువ్వు చాలా గుర్తించుకోవాల్సినటువంటి విషయము. నీ పనులను దేవునికి నీకే తెలుసు తప్ప ఇది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు, కానీ ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే నేను ఒక్కడనే కాదు, ప్రతి వారు కూడా ఈ రకంగానే ఉంటున్నారు ఈ లోకంలో అని నీవు తృప్తి పడతా ఉన్నావు వారిని చూసి. కానీ దేవుడు నిన్ను క్షమించేటువంటి స్థితిలో లేడు. ఒకానొక సమయంలో నీవు దీనిని అనుభవించక తప్పదు. కాబట్టి దేవుని క్రియల యందు, దేవుని మంచి పనుల యందు నీవు నిమగ్నమై ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క కార్యకలాపాలలో మంచిగా చేయటానికి నీవు ఆసక్తి చూపు. అంతే తప్ప ఎవరో నిన్ను మెచ్చుకుంటారని, ఎవరో నీకు పూలదండలతో నీ సత్కరిస్తారని చెప్పేసి నీవు అనుకుని చేయవద్దు. దేవుని యొక్క పనులను హృదయపూర్వకముగా నీవు చేసినట్లయితే నీ సత్క్రియలు ఏం చేస్తున్నారో పరలోకమందున్న మీ తండ్రికి చూసినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకమందున్న తండ్రే మహిమపరచబడాలని నిన్ను చూసి, దేవుడు నీ యొక్క మంచి పనులు చూసి దేవుడే నిన్ను మంచిగా ఆయన యొక్క కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకోవడానికి తగినటువంటి విలువలు నీవు చేసుకున్నట్లయితే ఆయన కుడిపార్శ్వాన తప్పనిసరిగా నిన్ను కూర్చొని పెట్టుకుంటాడు. నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, నిన్ను మరువనటువంటి దేవుడు. ఎందుకయ్యానంటే నీవు దేవుని కొరకు నీవు పాటుపడ్డావు కనుక, దేవుని యొక్క పనుల పట్ల, దేవుని క్రియల పట్ల నీవు పాటుపడ్డావు కనుక ఈ లోకంలోనే నీవు మంచి స్థానాన్ని సంపాదిస్తావు. సామెతల గ్రంథములో చక్కని మాట ఉంది, 8వ అధ్యాయము 17వ వచనములో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎవరైతే దేవుని యొక్క పనులను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పనుల పట్ల ఆసక్తి చూపుతారో, ఎవరైతే దేవుని యొక్క కార్యకలాపాలలో మంచిగా నిమగ్నమై దేవుని యొక్క పనులను చేస్తారో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. నా పని చేసేటువంటి వారిని నేను ప్రేమిస్తున్నాను. నా సేవ చేసేటువంటి దైవజనులను నేను ప్రేమిస్తూ ఉన్నాను. వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకయ్యానంటే నా పని వారు చేస్తున్నారు కాబట్టి, కుటుంబీకులందరూ కూడా నన్ను స్తుతిస్తూ ఉన్నారు కాబట్టి, ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఏ పని ఏమైనప్పటికీ కూడా కుటుంబీకులందరూ కూర్చొని నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా మంచి మనసుతోటి నేనే గొప్ప దేవుడును అనేటువంటి స్తుతియాగము వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ పలానా వ్యక్తి ఎవరయ్యా అంటే, పలానా వ్యక్తి ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, పలానా వ్యక్తి డాక్టర్ చదువుతున్నాడు, ఎవరో పలానా దైవజనుడి కొడుకు, పలానా దైవజనురాలు గారు అబ్బాయి. ఏంటయ్యా ఇంత చదువు, ఎలా చదువారు? ఏమీ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు. ఎలాగా ఇంతవరకు వచ్చిందంటే దేవుని యొక్క కృపే. నన్ను ప్రేమించు వారిని, వా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నా సేవ చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆత్మల రక్షణార్థమై వాళ్ళు పాటుపడ్డారు ఈ లోకంలో. కాబట్టి నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి మంచి మనసుతోటి, పూర్ణ హృదయముతోటి నా యొక్క పని చేశారు, నా సేవ చేశారు. కాబట్టి
వారిని నేను జ్ఞాపముంచు, పిల్ల తరములు కూడా వారిని ఆశీర్వదించదును అని కీర్తన 103 అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. అలాగే పిల్ల తరములు కూడా వారిని దీవిస్తాను. నా పని వారు చేశారు కాబట్టి నేనేమంటున్నాను అక్కడ, నేను వారిని ప్రేమిస్తున్నాను. అటువంటి ప్రేమ నీకేమైనా ఉన్నదా? దేవుని ప్రేమించేటువంటి మంచి మనసు నీకేమైనా ఉందా? కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని నీవు అనుకుంటున్నావు, కానీ నీవు ప్రేమించటం లేదు. ఆయన్ని తిరస్కరిస్తూ ఉన్నావు కాబట్టి నీ యొక్క పరిస్థితి అధ్వానంగా తయారైంది. నీ యొక్క దీపస్తంభాన్ని మూసివేసుకున్నావు, నీ యొక్క లైట్ని ఆర్పివేసుకున్నావు, నీ చేతులారా నీవే పాడు చేసుకున్నావు. దీపస్తంభం మీద పెట్టాలి దీపాన్ని అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఆ దీపస్తంభాన్ని పడగొట్టుకుంటున్నావు. దీపస్తంభాన్ని మంచిగా వెలగనివ్వటం లేదు, 10 మందికి కనపడేలా నువ్వు పెట్టడం లేదు, నీ యొక్క మనసును మార్చుకోలేకపోతున్నావు. కాబట్టి ఆ విధమైన స్థితిలో ఉంటున్నావు. కాబట్టి నీ యొక్క పరిస్థితి అధ్వానంగా మంచిగా కనబడటం లేదు. ఇంకేమంటున్నారు ఇక్కడ, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొనెదరు. చూసారా, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొనెదరు. దేవుని వెతికేటువంటి మనసు నీకు లేదు, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి మనసు నీకు లేదు. దేవుని ఎప్పుడు చూసినా ఏదో రకమైనటువంటి గొడవ, ఎప్పుడు చూసినా మంచిని చెడ్డగా చెప్పేటువంటి లక్షణాలు నీలో ఉన్నాయి. ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు దేవునికి నీవు దూరంగా కనబడతా ఉంటావు. దేవుడు నిన్ను చూసి అసహించుకుంటాడు. జరిగినటువంటి విషయం ఒకటైతే నీవు చెప్పేటువంటి విషయం ఒకటే. బ్యాడ్ ప్రోపగాండా నువ్వు చేస్తున్నావు. అయితే నీ కుటుంబీకులను ఆ విధమైనటువంటి బ్యాడ్ ప్రోపగాండా నువ్వు చేసుకోగలుగుతున్నావా? కాబట్టి దీపస్తంభము నీవేం చేస్తావంటే దీపస్తంభాన్ని పడగొట్టుకుంటున్నావు. ఆ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టుకోలేకపోతున్నావు. నీకు చాలా అసహ్యంగా కనబడుతుంది దీపస్తంభం అంటే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలన్నీ మనసునందు ఉంచుకొని వాక్య ప్రకారంగా నీవు తెలుసుకొని, వాక్యాన్ని తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించేటువంటి ఆ యొక్క శక్తిని నీవు దేవుని అడుగు, దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నన్ను వెదకువారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఫస్ట్ నువ్వు చేయవలసింది దేవుణ్ణి కనుక్కొని నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పు. అలా అప్పచెప్పినప్పుడు దేవుడు నిన్ను కనుదృష్టి ఉంచుకుంటాడు. దేవుడు తన యొక్క హస్తములో నిన్ను చిక్కుకుంటాడు. ప్రతి దినము కూడా దేవుడు నిన్ను చూసుకుంటూ ఉంటాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనెదరు. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతారంటే నీవు అనుకునేటువంటి కోరికలు, నీవు అనుకునేటువంటి పనులని సక్రమంగా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఆయన సఫలీకృతం చేస్తారు. ఎందుకనంటే నీవు ప్రేమించేటువంటి దేవునిని నీవు గట్టిగా పట్టుకున్నావు కనుక, దేవుని వెతుకావు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకున్నావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన హస్తాల్లో నిన్ను భద్రపరుచుకుంటూ ఉంటాడు. నన్ను వెతుకువారందరూ నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైనవి, మేలివి కలిమియు నీతియు నా యొద్దనున్నవి. కాబట్టి నీతి అనేటువంటి ఆ యొక్క మంచి మనసు, ప్రశస్తమైనటువంటి మనసు దేవుని దగ్గర ఉంది. కాబట్టి నీవేం కోరుకుంటున్నావంటే ఐశ్వర్యములు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నావు. మొదట నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయములో కాబట్టి వ్రాయబడి ఉంది. కాబట్టి నీవు ఏం చేయాలంటే ఆయన నీతిని మొదట వెతికేటువంటి వాడవుగా కనపడాలి. ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు నీకు అన్ని సమస్తాన్ని కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో ఆయన నీకు ఇవ్వటానికి ఆయన నీకు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు వాటిని తూచా తప్పకుండా అనుసరించినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి
మేళతోటి నింపటానికే ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుని మాటలను వినటానికి నీవేం చేస్తున్నావంటే చాలా అసహ్యంగా ఉండి దేవుని యొక్క మాటలను వినటం మానేసి ఆయనకు దూరంగా పారిపోతూ ఉంటాం. దూరంగా పారిపోవటం ద్వారా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నది మాట. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటే నీవు దేవునికి వేరుగా ఉండి వేరు పడిపోయి నీవు దేవుని యొక్క మాటలను వినలేక దూరంగా పారిపోయి నా బ్రతుకు ఎల్లప్పుడూ ఈ రకంగానే ఉంటుందా, నాకు మంచి రోజులు రావా అనేటువంటి మాటలను దేవుని మీద నింద వేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. కాబట్టి దేవుని దగ్గరకు రా, నీ సమస్యలు దేవుని దగ్గర చెప్పుకో, నీ పాపాలన్నీ దేవుని దగ్గర కప్పుకోవద్దు. అలా ఒప్పుకున్నట్లయితే దేవుడు సమస్తాన్ని క్షమించి ఆయన బిడ్డగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుతున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. నా ప్రభు, ఎవరైతే నా తండ్రి వారి యొక్క దీపస్తంభాలని, వారి యొక్క మనస్సులను, వారి యొక్క సత్క్రియలను ప్రజలకు కనపడేటువంటి విధముగా ఉండేలాగా తయారు చేసుకోమన్నారు నా ప్రభువా. వారు సత్క్రియలు చేయటానికి వారి యొక్క మనసులను తెరవండి, వారి హృదయాలను తెరవండి, వారిని తాకండి, ముట్టండి. నా నాయన, మీ యొక్క పరిచర్యలో పాలు పొందేటువంటి వారుగా తయారు చేయండి నాయన. మీ వాక్యానికి విరుద్ధంగా నడవడానికే నా ప్రభు సాతానుడు వారిని ప్రేరేపించగా సాతాను పారత్రోలండి నాయన, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపమన్నా. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారి యొక్క గాయములను కట్టండి, స్వస్థపరచండి ప్రభు. అప్పుల సమస్యల్లో ఉన్నట్టు ఆర్థిక సమస్యల్లో ఉండేటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయడు ప్రభువా. ప్రతి వారికి మంచి మనసులను ప్రసాదించి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని దయచేయమి. ఈ చిన్న మనవుడు పరలోక సన్నిధిలో చేరిన మనం మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనం. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7
yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.